మంగళవారం ఉదయం కమోడిటీ మార్కెట్లో బంగారం వెండి ధరలు భిన్నంగా కదిలాయి. బంగారం ధర స్వల్పంగా పెరిగి 1.63 లక్షల స్థాయికి చేరుకోగా వెండి ధరలు మాత్రం ఒక్కసారిగా తగ్గాయి. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మార్కెట్తో పాటు హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ఉదయం 9 గంటల సమయంలో నమోదైన ధరల ప్రకారం బంగారంలో స్వల్ప లాభాలు కనిపించగా వెండిపై మాత్రం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. మంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీ కంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అదే సమయంలో వెండి ధర మాత్రం గణనీయంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ఇన్వెస్టర్ల కొనుగోలు, అమ్మకాల ధోరణులు, డాలర్ కదలికలు వంటి అంశాలు కమోడిటీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్ లో అక్టోబర్ 5 ఫ్యూచర్ కాంట్రాక్ట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,63,361 వద్ద ట్రేడ్ అవుతుంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే బంగారం ధర 132 రూపాయలు పెరిగింది. బంగారం ధరలో పెరుగుదల స్వల్పంగానే ఉన్నప్పటికీ ధర మాత్రం ప్రస్తుతం గణనీయంగా కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు ఎంసీఎక్స్ లో భారీగా తగ్గాయి. సెప్టెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్ట్లో కిలో వెండి ధర ప్రస్తుతం 2,43,214 వద్ద ట్రేడ్ అవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండి ధర 1,006 రూపాయలు తగ్గింది. దీంతో బంగారంతో పోలిస్తే వెండి మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ముగింపుతో పోలిస్తే గత ముగింపుతో పోలిస్తే పెరిగింది. 10 గ్రాముల బంగారంపై 270 రూపాయల పెరుగుదల నమోదవడంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,63,720కి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 1,50,080 రూపాయల వద్ద కొనసాగుతుంది. తయారీలో 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో ఈ ధరను నగల కొనుగోలుదారులు ప్రత్యేకంగా గమనిస్తున్నారు. మార్కెట్లో వెండి ధర కూడా ఒక్కసారిగా తగ్గింది. గత మార్కెట్ క్లోజింగ్ డేట్తో పోలిస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండిపై 770 రూపాయలు తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర 2,44,430 వద్ద కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే మంగళవారం ఉదయం బంగారం వెండి ధరల్లో స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. అయితే కమోడిటీ ధరలు మార్కెట్ సమయంలో వేగంగా మారే అవకాశం ఉన్నందున కొనుగోలు, పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు తాజా ధరలను పరిశీలించడం కీలకం.